పహల్గామ్ ఉగ్రదాడిపై నోరు విప్పిన పాక్ ప్రధాని, ఏ ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన. సింధులో నీళ్లు పారుకుంటే భారతీయుల రక్తం పారుతుంది. పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో ప్రేలాపనలు. కర్రగుట్టలో భారీ ఎన్కౌంటర్, 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. తిరుపతి దివ్యారామం పార్క్ లో చెట్ల నరికివేతపై నిగ్గు తేల్చండి. ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పై నెగ్గిన కూటమి అవిశ్వాసం. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన 74 మంది సభ్యులు. హెచ్ఐసిసిలో రెండో రోజు భారత్ సమ్మిట్. హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించనున్న సీఎం రేవంత్. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల బారులు. తిరుచి శ్రీరంగం ఆలయంలో వైభవంగా రథోత్సవం. వేలాదిగా పాల్గొన్న భక్తజనులు. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర. 98,000కు చేరిన 10 గ్రాముల గోల్డ్ రేట్.